ప్రజా సమస్యలు మర్చిపోవాలంటే భావోద్వేగాలను సృష్టించాలి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నటువంటిది అదే. ఒకటి, తాము చెప్పిన సూపర్ 6కి టైం దగ్గరకు వచ్చేసింది. 100 రోజుల్లోపు 6 పథకాలు అమలు చేస్తామన్నారు. అందులో మహిళలకి 2,500 రూపాయల డబ్బులు, అట్లాగే పెన్షన్ 4,000 రూపాయలు చేయటం, రైతు రుణమాఫీ, రైతు బంధు పెంచడం, 20,000 రూపాయలు చేయడం, ఇవన్నీ ఎంతవరకు వచ్చినాయి? ఒక్క మహిళలకు సంబంధించింది తప్పించి, అది కూడా బస్సులకు సంబంధించి తప్పించి ఏమీ రాలేదు. ఇంకొకటి అయితే గీతే వచ్చే నెలలో ఏమన్నా ఆ కరెంట్ 200 యూనిట్లకు సంబంధించి, అది కూడా ఇంటికి ఒక కరెంటు అన్న సిస్టమ్ వరకు రెడీ అవుతున్నారు. ఇది ఒక ఎత్తు. కానీ అట్నుంచి డైవర్ట్ చేయాలంటే కొత్త వివాదం లేదా కొత్త అంశం సృష్టించాలి. అదే ఇప్పుడు తాజాగా కులగణన. బీహార్ ఆ మధ్యం చేసింది కులగణన. ఇప్పుడు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కులగణన ఆల్రెడీ జరుగుతోంది. ఇప్పుడు తెలంగాణలో కులగణనకు సంబంధించినటువంటి సర్వే చేపడుతున్నామంటూ ఆర్భాటంగా అసెంబ్లీ వేదికగా ప్రకటించింది. సరే, దాని మీద ఎవరు అభ్యంతరం చెప్తారు? టీఆర్ఎస్ కూడా ఓకే అంది. టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ కూడా ఓకే అంది. అందుకే ఏం చేస్తారు దీంతో అంటే, ఇది అన్నిటికీ పనికొస్తుంది. అంటే ఏం పనికొస్తుంది? బేసిక్గా కులాల వారి లెక్కలు తీశాక ఆ బీసీ సామాజిక వర్గంలో ఈ కులం ఓట్లు ఎక్కువ ఉన్నాయంటే వాళ్ళకే ఇస్తారు, మిగతా కులాలను పక్కన పెడతారు. ఇప్పుడు జరిగేది అదే కదా. ఒక నియోజకవర్గంలో ముస్లింలు ఎక్కువ ఉన్నారంటే 30% పైన ఉన్నారంటే వాళ్ళకే ఇస్తున్నాం, మిగతా వాళ్ళకి పక్కన పెడుతున్నాం. అట్లాగే కులాల పరంగా రెడ్లు ఎక్కువ ఉంటే రెడ్లకి, గౌడాస్ ఎక్కువ ఉంటే గౌడాస్కి, ఇట్లాగే లెక్క చూస్తున్నాం. రేపు పొద్దున అదే జరుగుతుంది. అదే బీసీ సామాజిక వర్గంలో మిగతా వాళ్ళకి అన్యాయమే జరుగుతుంది తప్పించి ఏ న్యాయం జరుగుతుంది? ఇప్పుడు బీహార్లో ఏమన్నా జరిగిందే? లేకపోతే అక్కడ బీసీ ప్రభుత్వాలే బీహార్, ఉత్తరప్రదేశ్లో ఏం సాధ్యమైంది అక్కడ? మరి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి కూలి పనులకు ఎందుకు చేసుకుంటున్నారు? కాబట్టి ఇది ఒక భావోద్వేగం. దీన్ని ఎవరైనా అబ్జెక్ట్ చేసాం, అదిగో బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు న్యాయం చేసేది ఏమైనా ఉందా? ఇంతకుముందు పాపం ఆయన చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో అందరికీ 3 రోజులు సెలవులు ఇచ్చి మరి ఇంట్లో కూర్చోబెట్టి అదేదో సర్వజన సర్వేనో ఒకటి చేయించారు. అందరూ ప్రతి ఇంటికి వచ్చారు. వాళ్ళందరూ అనుకున్నారు ఆయన ఏయో సంక్షేమ పథకాలు పెట్టేయబోతున్నాడు దానికి అనుకున్నారు. తీరా చూస్తే డేటా అంతా ఆయన ఇంటికి వెళ్ళింది తప్పించి ఎవడింటికి 5 పైసలు రాలి. ఆ తర్వాత అడిగినోడు లేడు, అడిగినా సమాధానం చెప్పేవాడు లేడు. 10 ఏళ్ల తర్వాత ఆయన ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు వీళ్ళు వచ్చారు, మళ్ళీ వీళ్ళు మొదట నుంచి సర్వే ప్రారంభిస్తారు. ఏంటంటే అసలు అంశాలు మనం చేయలేనప్పుడు కొత్త అంశాలు తీసుకొచ్చేసి, అంటే మొదట ఒక దెబ్బ తగిలింది మనకి, నొప్పి పుడుతోంది. ఆ నొప్పి మర్చిపోవాలంటే రెండో దెబ్బ కొట్టామనుకోండి, మొదటి దెబ్బ నొప్పి మర్చిపోయి రెండో దెబ్బ గురించి ఆలోచిస్తాం. అదే ప్రస్తుతం జరుగుతున్న తంతు.